వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయొద్దని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుని యొక్క కార్యాలు అశ్రద్ధగా చేయకుండా ఉండాలి అంటే మొదటగా దేవుని యొక్క కార్యాలు ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలన్నమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే భక్తిగా చేయాలన్నమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే నమ్మకంగా చేయాలన్నమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ఒక క్రమంగా చేయాలన్నమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసంతో చేయాలన్నమాట అండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే ఓర్పు కలిగి చేయాలన్నమాట అండి. ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని సమయాన్ని దేవుడికి ఇచ్చేసేయాలన్నమాట అండి. ఖాళీగా ఉన్నప్పుడు ఒకలాగా, ఖాళీగా లేనప్పుడు ఒకలాగా మనము దేవుని కార్యాలు చేయకూడదన్నమాట అండి. ఖాళీగా ఉన్నా ఖాళీగా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని యొక్క కార్యాలు అశ్రద్ధగా చేయకుండా ఎవరైతే శ్రద్ధగా చేస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. శ్రద్ధగా కార్యాలు చేస్తే శ్రద్ధగా దేవుడు ఆశీర్వాదాలు మన మీదకి పంపిస్తూ ఉంటాడండి. అశ్రద్ధగా దేవుని యొక్క కార్యాలు చేస్తే ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట అండి. కాబట్టి మనకు ఆశీర్వాదాలు కావాలన్నా, దీవెనలు కావాలన్నా, మేలులు కావాలన్నా, లేకపోతే మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా, లేకపోతే మనం అందరం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయకుండా ఎవరైతే శ్రద్ధగా చేస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి చక్క భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు దయచేస్తూ ఉంటాడు అన్నమాట అండి. కాబట్టి మనం ఏ కార్యం చేసినా కానీ చక్కగా భక్తిగా మనం చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు పంపిస్తూ ఉంటాడు అన్నమాట అండి. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపడుతూ ఉంటుంది అనమాట అండి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అనమాట అండి, వేస్ట్ అయిపోద్ది అనమాట అండి. మనం ఏం చేసినా కానీ చక్కగా మంచి మనసు కలిగి చేయాలి, హృదయపూర్వకంగా దేవుని కార్యాలు చేయాలన్నమాట అండి. చక్కగా ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఎప్పుడు ఎక్కడ సహాయం చేయాలో ఆ విధంగా దేవుడు సహాయం చేసి వారి జీవితాల వాళ్ళకి దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతారనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారండి యవనస్తులు, మీరు ఇప్పుడిప్పుడు దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయొద్దండి, శ్రద్ధగా ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థన చేసుకున్నప్పుడు అశ్రద్ధగా చేసుకోకూడదండి, శ్రద్ధగా ప్రార్థన చేసుకోవాలండి. యవనస్తులందరూ కూడా ఎప్పుడైతే మీరు శ్రద్ధగా ప్రార్థన చేసుకుంటారో, శ్రద్ధగా దేవుని కార్యాలు చేస్తూ ఉంటారో, మీరు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, అలాగే ఏ చేతివృత్తులు చేసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మీ పని అంతటా దేవుడు తోడుగా ఉండి శ్రద్ధగా మీ మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. శ్రద్ధగా దేవుని యొక్క దీవులు మీ మీదకి పంపిస్తూ ఉంటాడు, శ్రద్ధగా దేవుని యొక్క మేలులు మీ మీదకి పంపిస్తూ ఉంటాడు కనుక వృద్ధులు, పిల్లలు, పెద్దలు మీరందరూ కూడా దేవుని కార్యాలు శ్రద్ధగా చేయండి. శ్రద్ధగా దీవులు పొందుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి, మేలులు పొందుకోండి, భూమి మీద హాయిగా జీవించండి. ఏమంటారండి? నేను దేవుని యొక్క కార్యాలు శ్రద్ధగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిస్తూ ఉంటానండి. నాకు ఎప్పుడు కూడా అశ్రద్ధగా దేవుని యొక్క కార్యాలు చేయకుండా దేవుడి సమయాన్ని దేవునికి ఇచ్చి భక్తితో దేవుని యొక్క కార్యాలు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నానండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నానండి. మంచి ఆరోగ్యంతో భూమి మీద హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నానండి అని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరుషుని పనులకు తండ్రి నీ ఘనమైన పాదాలు లెక్కలేని స్థుతిస్తుంది ప్రభావ. ప్రతి ఒక్కరూ తండ్రిస్తున్న ప్రభావ, నీ కార్యాలు అశ్రద్ధగా చేయకూడదు తండ్రి ప్రభావ, శ్రద్ధగా చేస్తుంది ప్రభావ. మీరు ఇచ్చే ఆశీర్వాదాలు దీవుల్ని మేలులు పొందుకుని తండ్రిస్తున్న ప్రభావ. మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యత ప్రభావ దయచేయని ప్రార్థిస్తున్న ప్రభావ. వందనాలు తండ్రిస్తున్న ప్రభావ. ప్రతి బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్న ప్రభావ. నీకు వందనాలు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, గర్భిణీ స్త్రీలను తండ్రి ప్రభావ, బాలింతలను దండిస్తున్నాం ప్రభావ, అలాగే సంతానాన్ని బిడ్డను దండిస్తున్నాం, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తున్నాం. ఎవరైతే ప్రభా నా జీవితం ఇలాగైపోతుందంటే మాకు ఇంత ఈ విధంగా బాధలు వచ్చేస్తున్నాయంటే
తండ్రిస్తాను. ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో వారందరూ జీవితంలో మీరు ప్రవేశించిన తండ్రిస్తున్నావా చక్కగా వాళ్ళకి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండ్రి చక్కగా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యం సంపాదించుకునే యోగ్యతను ప్రతి బిడ్డకని దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన బుద్ధి వల్ల దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉచితమైన కృపను బట్టి దేవుడు ఒకే రీతిగా ఉంటాడండి. ఇటు అటు తిరగడు దేవుడు. ఎప్పుడు కూడా మాట తప్పడండి. మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నెరవేర్చే దేవుడు మన దేవుడు. మనము కూడా దేవుడికి మాట ఇచ్చినప్పుడు శ్రద్ధగా దేవుని యొక్క కార్యాలు చేస్తానని చెప్పేసి దేవుడికి మాట ఇచ్చినప్పుడు శ్రద్ధగా దేవుని కార్యాలు చేయాలి తప్ప అశ్రద్ధగా దేవుని కార్యాలు చేయకూడదు అనమాట అండి. అలాగే ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు అనమాట అండి. కాబట్టి దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించి మనకి మంచి జ్ఞానం ఇచ్చి మంచి మనసు ఇచ్చి మంచి హృదయాన్ని ఇచ్చి సక దేవుని యొక్క కార్యాలు శ్రద్ధగా చేసే యోగ్యతను మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి మీరందరూ? మీ ఆలోచన మీదేనండి. మరి దేవుని మాట వింటారా, చేస్తారా? దేవుని యొక్క కార్యాలు శ్రద్ధగా అశ్రద్ధగా చేయకుండా ఉండి సహజ రక్షణ కలిగి ఉంటారా? శ్రద్ధగా చేసే సహజ రక్షణ కలిగి ఉంటారా? ఏది బెస్ట్ అండి? శ్రద్ధగా చేయడం బెస్టా, అశ్రద్ధగా చేయడం మంచిదా? మీకు మీరే ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, శ్రద్ధగా దేవుని యొక్క కార్యాలు చేద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, మంచి ఆరోగ్యాన్ని కలిగి భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు?